بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. आयत नंबर 116 إن الله لا يغفر أن يشرك به ويغفر ما دون ذلك لمن يشاء ومن يشرك بالله فقد ضل ضلالا بعيدا. ఆయత నంబర్ 116. తనకు భాగస్వామ్యం అంటే షిర్క్ కల్పించడాన్ని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి మిగిలిన పాపాలను క్షమిస్తాడు. అల్లాహకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళిపోయాడు. आयत नंबर 117 إن يدعون من دونه إلا إناثا وإن يدعون إلا شيطانا مريدا. ఆయత నంబర్ 117. వారు అల్లాను వదిలి స్త్రీలను మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు సైతానును మొరపెట్టుకుంటున్నారు. 169. ఇనాసున్ స్త్రీలు అంటే స్త్రీ దేవతలన్నమాట. ఉదాహరణకు లాత్, ఉజ్జా, మనాత్, నాయిలా మొదలగు దేవతలు లేక దైవదూతలు అన్న భావం కూడా కావచ్చు. ఎందుకంటే అరబ్బు ముష్రికులు దూతలను అల్లాహ్ కుమార్తెలుగా భావించి వాటిని పూజించేవారు. 170. విగ్రహారాధన, దైవదూతల పూజ, ఇతర వ్యక్తుల శక్తుల పూజ వాస్తవానికి సైతాను పూజే. ఎందుకంటే సైతానే మనిషిని దైవ సన్నిధి నుంచి లాక్కుపోయి వీధి వీధిన, వాడ వాడన, గడప గడపన ఇతరుల ఆస్థానాల ముందు తల వంచేలా చేస్తాడు. తరువాత ఆయతలో ఈ విషయమే చెప్పబడింది. आयत नंबर 118 لعنه الله وقال لأتخذن من عبادك نصيبا مفروضا. ఆయత్ నంబర్ 118. అల్లాహ్ వాణ్ణి శపించాడు. సైతాను ఇలా అన్నాడు, నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీరుతాను. 171. నిర్ణీత భాగం అంటే ముష్రికులు తమ దేవీ దేవతల పేర సమాధులలో ఉన్న తమ పెద్దల పూర్వీకుల పేర సమర్పించుకునే మొక్కుబడులు, నైవేద్యాలు కావచ్చు, లేక సైతాను అపమార్గం పట్టించి తన వెంట నరకానికి తీసుకువెళ్లే నరకవాసుల సమూహం కూడా కావచ్చు. आयत नंबर 119 وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ ومن يتخذ الشيطان وليا من دون الله فقد خسر خسرانا مبينا. ఆయత నంబర్ 119. వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను, వారికి ఉత్పత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను, పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను, అల్లాహ్ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను. వినండి, అల్లాహ్ను వదిలి సైతాన్ను తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే. 172. సైతాను జోక్యం వల్ల, వాడి ప్రేరణల వల్ల మనిషిలో రకరకాల ఆశలు జనిస్తాయి. ధర్మ విరుద్ధమైన కోరికలెన్నో పుట్టుకు వస్తాయి. వాటిని నెరవేర్చుకోవాలన్న ఆరాటంలో అతను సన్మార్గం నుంచి తప్పిపోయి మార్గవిహీనత యొక్క చివరి అంచుల వరకు వెళ్ళిపోతాడు.
173. చెవులు చీల్చడం అంటే పుణ్యం కొరకు వదిలిపెట్టదలచిన పశువుల చెవులు కోయడం అని అర్థం. ఆనాడు ముష్రికులు తమ దేవీ దేవతల పేర ఈ విధంగా పశువులను వదిలిపెడతామని మొక్కుకుని దానికి ఆనవాలుగా వాటి చెవులను చీల్చేవారు. బహీరా, సాయిబా పశువులను వారు ఇలాగే చేసేవారు. 174. అల్లాహ్ సృష్టిలో మార్పులు చేయడం అనే మాటకు రకరకాల వివరణలు చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి గత అంశంలో వివరించబడినది. అంటే పశువులను చెవులు కోయడం, చీల్చడం లేక చెవులకు రంధ్రాలు వేయడం. ఇవే కాకుండా అల్లాహ్ సృష్టిలో మార్పు మరెన్నో రకాలుగా జరగవచ్చు. ఉదాహరణకు అల్లాహ్ సృష్టించిన అద్భుత వస్తువులు అసలు ఆశయాన్ని మార్చి వాటిని ఆరాధ్య దైవాలుగా కొలవటం. ఉదాహరణకు అల్లాహ్ సూర్యుడిని, చంద్రుడిని, పర్వతాలను, అగ్నిని వివిధ లక్ష్యాల కోసం సృష్టించాడు. కానీ ముష్రికులు వాటి సృష్టి పరమార్థాన్ని నిర్లక్ష్యం చేసి వాటిని తమ ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. మార్పు అంటే ప్రకృతి ధర్మాన్ని మార్చడం అన్నది ఒక అర్థం కావచ్చు, లేక ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా చేసుకోవడము అన్నది ఒక అర్థం కావచ్చు. అలాగే పురుషులకు, స్త్రీలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి పిల్లలు కనే సామర్థ్యం లేకుండా చేయడం కూడా ఈ మార్పులో ఒక భాగం కావచ్చు. మేకప్ పేరుతో ఆడవారు మగవారిలా, మగవారు ఆడవారిలా తయారవడం, పచ్చబొట్లు వేయించుకోవడం వంటివి కూడా ఈ మార్పులో అంతర్భాగమై ఉండవచ్చు. ఇవన్నీ సైతాను పోకడలే. వీటికి దూరంగా ఉండడం ఎంతో అవసరం. అయితే పశువుల నుండి అధిక ఉత్పత్తిని, ప్రయోజనాన్ని ఆశించి ఈ రకమైన చర్యలు తీసుకుంటే అది సమ్మతమే. ఉదాహరణకు పోతు పశువులకు బుడ్డ కొట్టించడం, అలాంటి పశువులను కుర్బానీ సందర్భంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబహా చేసినట్లు ఆధారాలున్నాయి. ఒకవేళ అలాంటి పశువులు ధర్మసమ్మతం కాని పక్షంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని కుర్బానీ కొరకు ఉపయోగించేవారు కాదు.